స్థానము. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. వారి మనస్సులు నాయందే లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమును అనుభవిస్తుంటారు. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు. వారి మీద వాత్సల్యంతో వారి హృదయములోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను. అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమునొచ్చేవాడివి, నిత్య సనాతన భగవంతుడు, ఆది పురుషుడివి, జన్మరహితుడు మరియు అత్యున్నతమైన వాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారు ఇది చాటి చెప్పారు. మరియు ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు గాని దానవులు గాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేదు. ఓ పురుషోత్తమ, సకల భూతముల సృష్టికర్త అయిన వాడ, సర్వభూతేశ, దేవదేవ, జగత్పతి, నిజానికి నీవు మాత్రమే నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుతుంది. నీవు ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించండి. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూ ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను స్మరించగలను? ఓ భగవంతుడా, విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పు. ఓ జనార్దన, నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. శ్రీ భగవానుడు పలికెను: ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఓ గురుశ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని. ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో నేను శంకరుడను, అసురులలో కుబేరుడను, వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో నేను పర్వతమును. ఓ అర్జున, పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయాలలో నేను సముద్రమని తెలుసుకున్నాను. మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారముని. జపములలో భగవన్నామమును మరల మరల జపించటమే నేను. స్థావరములలో హిమాలయమును నేను. వృక్షములలో నేను రావి చెట్టును. దేవర్షులలో నారదుడను. గంధర్వులలో చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలముని. గుర్రములలో నేను అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైశ్రవమును. భద్రగజములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును. ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేను. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడైన మన్మధుడను నేనే. సర్పములలో వాసుకిని నేను. నాగులలో నేను అనంతుడను. నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను అర్యముడను. న్యాయధర్మపాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను. దైత్యులలో నేను ప్రహ్లాదుడను. అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకును. పవిత్రమునర్చే వాటిలో నేను వాయువును. శస్త్రధారులలో రాముడను. జలజంతువులలో మకరమును మరియు ప్రవహించే నదులలో గంగానదిని. ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము అని తెలుసుకుని. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో గంధము. సర్వమును కబళించే మృత్యువును నేనే. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్తాను. స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరి సంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపక శక్తిని, మేధస్సు, ధైర్యము మరియు క్షమాగుణము
సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకును. ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే. హైందవ పంచాంగంలో మార్గశిర మాసమును మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును. మోసగాళ్లలో జూదమును నేను, తేజోవంతులలో తేజస్సును నేను, విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పము, ధర్మపరాయణులలో సద్గుణము నేనే. ఋషి వంశస్థులలో నేను కృష్ణుడను, మరియు పాండవులలో అర్జునుడిని, మునులలో వేదవ్యాసుడను అని తెలుసుకోరు. మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యులను. న్యాయ రాహిత్యాన్ని నివారించడానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను. జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తన. రహస్యములలో నేను మౌనమును, జ్ఞానులలో జ్ఞానమును నేనే. సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే. అర్జున, చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓ పరంతప, నేను ఇప్పటి వరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే అది కేవలం నా శోభ యొక్క తడుపుగా తెలుసుకును. ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం? ఓ అర్జున, ఇంత మాత్రం తెలుసుకో చాలు. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశ చేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగము అను 10వ అధ్యాయము.